అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఏమైంది? గడిచిన సంవత్సరం ఫైనల్ వరకు చేరి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 సంవత్సరంలో వరుస ఓటములతో పూర్తిగా కూడా డేలా పట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లో 4 పరాజయాలతో ఈ సంవత్సరం ప్లే ఆఫ్ రేస్ లో సంక్లిష్టం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ రోజు జరగబోయే మ్యాచ్ నెంబర్ 27లో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్ లోకి దూసుకు వెళ్తుందా? అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అలాగే పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే చూద్దాం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే బ్యాటింగ్ లో చాలా బలం పుంజుకుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ట్రెవిస్ హార్ట్ కానీ అభిషేక్ శర్మ కానీ ఇషాంత్ కిషన్ తో చాలా మంచి స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ టాప్ ఆర్డర్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ 2025 సంవత్సరంలో సొంతం చేసుకుంది. వీళ్ళతో పాటుగా అంకిత్ వర్మ కానీ అలాగే క్లాసిన్ కానీ నితీష్ కుమార్ రెడ్డితో అభినవ్ మనోహర్తో చాలా మంచి మిడిల్ ఆర్డర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 సంవత్సరంలో సొంతం చేసుకుంది. అలాగే బౌలింగ్ లో కూడా పదునైన బౌలింగ్ చేసే సత్తా స్టామినా ఉన్న ప్లేయర్లు ప్యాట్ కమిన్స్ కానీ అలాగే మహమ్మద్ షమి లాంటి బౌలర్స్ కూడా ఉన్నారు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ లోవర్ ఆర్డర్లో కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బౌలింగ్లో కానీ చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా సమిష్టి కృషి లేకపోవడం వల్ల ముఖ్యంగా బ్యాట్స్మెన్లు విఫలం అవడం వల్ల ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడితే 4 ఓటములు అలాగే 1 విజయంతో ప్లే ఆఫ్ రేస్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే వెనకబడింది. కాబట్టి ఓవరాల్ గా బ్యాట్స్మెన్లు ఈ రోజు మ్యాచ్ లో కనుక పుంజుకుని ముఖ్యంగా హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ అలాగే ఇషాంత్ కిషన్ తో పాటుగా క్లాసిన్ నితీష్ కుమార్ రెడ్డి అందరూ కూడా ఫామ్ లోకి వచ్చి అంకిత్ వర్మ కానీ పంజాబ్ కింగ్స్ పై అద్భుతమైన సంచలనాత్మకమైన ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2వ విజయం నమోదు చేసుకునే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. మరొక పక్కన పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ జట్టు కూడా అనుకోని విధంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ 2025 సంవత్సరంలో హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ముఖ్యంగా 2024 సంవత్సరంలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ కప్పు విజయం సాధించిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై ఇంకాస్త నమ్మకం పెరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ చాలా బాగా అయితే శ్రేయస్ అయ్యర్ అయితే చేస్తున్నాడు. మరి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఈ రోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందంటే బ్యాటింగ్ లో బౌలింగ్ లో పంజాబ్ కింగ్స్ కూడా చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాహల్ రాహ్ అయితే పంజాబ్ కింగ్స్ కి చాలా బలం పెంచే విషయం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు యార్కర్ల వీడు హర్షదీప్ సింగ్ కూడా ఉన్నాడు బౌలింగ్ లో పంజాబ్ కింగ్స్ కూడా జాన్సన్ తో పాటుగా ముఖ్యంగా ఇటు యార్కర్ల వీడు హర్షదీప్ అలాగే చాహల్ తో చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ లో మాత్రం తమదైన స్టైల్లో పంజాబ్ కింగ్స్ అయితే దూసుకుపోతుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నాడు ఈ ఐపీఎల్ లో. అలాగే ముఖ్యంగా ఓపెనర్లు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఆర్య అయితే సెంచరీతో అదర్హ అనిపించాడు. ఆర్యతో పాటుగా ప్రభు సింహాన్ సింగ్ ఇద్దరు కూడా చాలా మంచి స్టార్ట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే వీళ్ళ తర్వాత మార్కస్ స్టోయినిస్ కానీ అలాగే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అలాగే మ్యాక్స్వెల్ తో చాలా బలంగా అయితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అలాగే చివరిలో శశాంక్ సింగ్ ఎప్పుడైనా కానీ మ్యాచ్ మలుపు తిప్పగలిగే సత్తా ఉన్న బ్యాట్స్మెన్. కాబట్టి ఓవరాల్ గా టాప్ ఆర్డర్ లో అలాగే ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో పంజాబ్ కింగ్స్ కూడా చాలా బలంగా ఉంది. కాబట్టి నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ సాగే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి 2వ మ్యాచ్ ముఖ్యంగా విజయం సాధించాలని అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. లేదు 4వ విజయం సాధించి ప్లే ఆఫ్ రేస్ లోకి ముందుకు వెళ్ళాలని అయితే పంజాబ్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో గెలిచేది ఎవరు అనేది మరి కొద్ది క్షణాల్లో తెలిపోబోతుంది. ఏదేమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ కనుక పూర్తిగా ఫామ్ లోకి వస్తే మాత్రం పంజాబ్ కింగ్స్ బౌలర్స్ కి చుక్కలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి అనుకోని విధంగా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి 2024 సంవత్సరంలో ఫైనల్ వరకు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2025 సంవత్సరంలో మొదటి మ్యాచ్ తప్ప మిగిలిన మ్యాచ్లు అన్నింటిలో కూడా డేలా పట్టడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా కంబ్యాక్ చేయాలని అయితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు రెచ్చిపోతే మాత్రం కంప్లీట్ గా మాత్రం మ్యాచ్ 1 సైడ్ గా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఏం జరగబోతుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు రెచ్చిపోయి 2వ విజయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి నమోదు చేస్తారా లేదంటే పంజాబ్ కింగ్స్ వరుస విజయాన్ని కొనసాగిస్తుంది అనేది ఈ రోజు మ్యాచ్ నెంబర్ 27 ఇంటర్నేషనల్ స్టేడియం రాజీవ్ గాంధీ హైదరాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్ లో తేలిపోబోతుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ మ్యాచ్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తో పాటుగా పీబీకేఎస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఏ జట్టు గెలుస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.